నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ అనేది చాలా డౌన్ అయిపోయింది. కరోనాకి ముందు, కరోనా తర్వాత కూడా రియల్ ఎస్టేట్ చాలా ఊపందుకుంది తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎందుకు చాలా అధపాతాలను గెలిపింది అంటారు రియల్ ఎస్టేట్? ఎవరన్నారు? మీరు డిసైడ్ అవుతున్నారు మీడియా వాళ్ళే. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాము, ఈ ప్రభుత్వం మారిన తర్వాత చాలా పడిపోయింది రియల్ ఎస్టేట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతాయి. ఎలక్షన్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా 2 సార్లు 3 సార్లు ఎఫెక్ట్ అవుతుంది ఎలక్షన్. ఒకసారి అసెంబ్లీ, ఒకసారి లోక్సభ, ఒకసారి మున్సిపాలిటీ పెద్ద చేంజ్ ఉండదు, కానీ అసెంబ్లీకి లోక్సభకి 4-5 నెలలు తేడాతో అవుతుంటుంది జనరల్గా. ఇప్పుడు మనకి అదే ఆంధ్ర అనుకోండి, ఒకేసారి అవుతాయి లోక్సభ, అసెంబ్లీ. సో ఇక్కడ రేట్ల కంటే క్యాష్ మూమెంట్ ఉండదు, లిక్విడిటీ ఉండదు. ఎందుకంటే అన్ని చెకింగ్స్ ఉంటాయి, ఎలక్షన్ కోడ్ ఉంటుంది. సో దీని మీద మీకు ఏమవుతుందంటే కొద్దిగా ట్రాన్సాక్షన్ అనేది తగ్గుతాయి. అది నార్మల్. ఈ గవర్నమెంట్కో ఈ సంవత్సరం అయినట్టు కాదు. ప్రతి ఎలక్షన్కి గత 10 ఎలక్షన్లు చూసుకుంటే ప్రతి ఎలక్షన్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, స్లో ఫాస్ట్ ఉంటుంది. అంత మాత్రం రియల్ ఎస్టేట్ పడిపోయిందనో డమాలనో అని చాలా మంది మీడియా వాళ్ళు చెప్తున్నారు. అది 100% ఫ్యాక్టర్. అది అలాగనుకుంటే ఈ పాటికి బిల్డర్స్ అందరూ మూసుకెళ్ళిపోవాలిగా. అసలు డిమాండ్ లేదనుకో, పడిపోయింది అనుకోండి, బిల్డర్స్ మూసేయాలిగా. ఎంతమంది మూసేశారు? పోనీ రేట్లు తగ్గించాలిగా, ఎంతమంది తగ్గించారు? సో రియల్ ఎస్టేట్ చట్టం దాని పని అది ఎలా చేసిపోతుందో రియల్ ఎస్టేట్ దాని పని అలా చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చిందంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవును, తర్వాత మనకు వచ్చే ఐకానిక్ బిల్డింగ్స్. దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ డెఫినెట్గా వాళ్ళంతూ కృషి వాళ్ళు చేశారు అందులో, డెఫినెట్గా అందులో ఎటువంటి డౌట్ లేదు. అందుకనే చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్లో ఓట్లు అన్నీ కూడా టీఆర్ఎస్కే పడ్డాయి. కానీ సిటీ అవుట్ ఒక్క ఓటు రాలే. కాంగ్రెస్ సిటీలో పోయిన వాళ్ళే సిటీ బయట అన్ని కాంగ్రెస్కి వచ్చారు. సర్దుకున్నారు, పంచుకున్నట్టుంది. నువ్వు అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళింది అట్లా. సో బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ డెఫినెట్గా గత 10 సంవత్సరాలు వేగంగా పరిగెట్టింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఇప్పుడు ఇంకా వేగంగా పరిగెట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మిగతా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, రకరకాల కిరణ్ కుమార్ అందరి హయాంలో కూడా రియల్ ఎస్టేట్ పెరుగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా తగ్గిపోలేదు. 2008లో ఒకసారి డ్రాప్ బబుల్ బ్రేక్ అయింది. లేకపోతే గత 15 సంవత్సరాలుగా ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. కొద్దిగా మందగుడు ఉంటుంది ఎలక్షన్కి 3 నెలల ముందు, 3 నెలల తర్వాత. అంటే ప్రజలు ఏంటి, ఏమవుతుందో ఎక్కడ ఏ ఏరియా డెవలప్ అవుతుందో. ఇప్పుడు గత 7-8 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి. రియల్ ఎస్టేట్లో పెద్దగా నోటిఫికేషన్లు వస్తున్నాయి, ప్రెస్ మీటింగ్స్లో చెప్తున్నారు. కానీ రియల్గా అమలుపరచడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 6 లక్షల కోట్ల ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ 10 లక్షల కోట్ల అప్పులో ఉన్నాయి. ఏది చేయాలన్నా డబ్బు కావాలి. సో డబ్బు కావడానికి ట్రై చేస్తారు, తీవ్ర ప్రయత్నాలు. మనం కూడా ఆయన ఫస్ట్ టైం దావోస్ వెళ్ళారు, మొన్న US ఇవన్నీ వెళ్ళి కొన్ని కంపెనీలు సైన్ చేసి కొన్ని ముందుకు వెళ్తున్నాయి. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది టెంపరీ స్టాపేజ్, నాట్ ఏ పర్మనెంట్ స్టాప్. అట్లానే 0 అయిపోలేదు, లేకపోతే -0 అయిపోలేదు. కొద్దిగా 10-15-20% తేడా. అక్కడ పక్కన అమరావతి డెవలప్ అవుతుంది, కొంత వెయిట్ అండ్ వాచ్. ఇక్కడ ఏమవుతుందో అక్కడ కొంతమంది కొనరు, ఓన్లీ చూస్తూ ఉంటారు. ఎందుకు అబ్జర్వ్ చేస్తుంటారు, ఇక్కడ ఈ నెల ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ ఏమవుతుంది. చూసుకుంటే కనుక హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్. టాప్ 5-7లో ఉంటుంది. ఇండియాలో నెంబర్ 2 అని మన అనాలిసిస్ ఎక్కడో చెప్పారు, 2nd, 3rdలో ఉంది. సో అది ఎన్ని సిటీలు ఉన్నాయండి ప్రపంచంలో? వేల సిటీలు ఉంటాయి, 100 కూడా కాదు. ఇండియాలోనే మనకి ఎన్నో చాలా. మన స్టేట్లో వేసుకుంటే ప్రతి స్టేట్కి 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇన్నిట్లో కూడా మన ఫోకస్ పైకి ఉందంటే చాలా ఇంపార్టెంట్ కదా. అంటే హైదరాబాద్ ఇట్స్ హ్యాస్ ఇన్ ఓన్ బేస్. దాని ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే హైదరాబాద్కి ఉన్న ప్రాముఖ్యత మిగతా సిటీలకు కొన్ని లేవు. ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ చెన్నై, లేకపోతే ముంబై, వైజాగ్, అది లేదు. నేను వైజాగ్లోనే చదువుకున్నా, వైజాగ్లో పుట్టాను, నేటివ్ ఆఫ్ వైజాగ్. కానీ ఇక్కడున్న ఫెసిలిటీస్ కొన్నట్లు లేవు. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మన 100 కోట్లు అంటే ఎకరం 100 కోట్లు అనేది ఎక్కడ కన్నీ విని ఎరగలేదు. మనం అంతకుముందు అంతకుముందు ఎప్పుడైనా విన్నాం? వెళ్ళలేదు కదా. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది స్లో డౌన్ అయింది, ఇప్పుడు పెంచుకుంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు
కాన్ఫరెన్స్ పెట్టారు బిల్డర్స్తో ఫస్ట్ టైం. చాలా సానుకూలంగా స్పందించారు. దాని తర్వాత ఈ బిల్డర్స్ డెవలపర్స్ ఎవరైతే రియల్స్ వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాడు. నా నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, 450 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఉంది, నెక్స్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఉండబోతుంది అనేది రెండు ఆయన స్పెల్ అవుట్ చేశారు. అది చాలా మంచి పరిణామం. సో ఆ విధంగా వెళ్తే కనుక నోబడీ కెన్ క్యాచ్, పట్టిందల్లా బంగారమే. ఎందుకంటే ఆయన ప్లానింగ్ అంతా చాలా హై లెవెల్ ఉంది. అంటే ఇంప్లిమెంటేషన్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. రాజకీయ నాయకులు ఎంతో మంది వస్తారు, ఎన్నో చెప్తుంటారు, కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అది వాస్తవాలు మనం చూసుకోవాలి. వాస్తవాలు అవాస్తవాలు ఎవరో టీవీ కోటి క్యాప్షన్ ఉంటుంది. సో చెప్పినవన్నీ చేయరు, లేకపోతే కొన్ని చెప్పను కూడా చేస్తారు. 6 గ్యారంటీలు ఇచ్చారు హామీ, ఒక్కడు అమలు పరుచుకుంటూ వచ్చారు. వీళ్ళు అమలు పరిచారంటారు, వాళ్ళు అమలు పరిచారంటారు. సో ఏదో జరుగుతుంది మూమెంట్ అయితే. సో రియల్ ఎస్టేట్కి ఇట్స్ ఏ బిగ్ బూస్ట్. అంటే ఆయన బేసికలీ ఆయన రియల్ ఎస్టేట్ ఏజెంట్ రేవంత్ రెడ్డి గారు. సో ఆయన కెరియర్. అందుకనే మీరు కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ హ్యాండిల్ చేసేవారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఆ డిపార్ట్మెంట్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ MAUD అంటారు. అది ఎవరి దగ్గర పెట్టుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. సో ఎందుకంటే ఆయనకి ఆ పోర్ట్ఫోలియో మీద అవగాహన బాగా ఉంది. నేనైతే కొద్దిగా బాగా చేయగలుగుతాననే నమ్మకంతో ఆయన్ని పెట్టుకున్నారు. సో ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాకపోతే ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అనేది కొన్ని స్టార్ట్ అయినాయి. ఆచరణలో స్టార్ట్ అయితే మాత్రం ఇప్పుడు RRR ఫాస్ట్ అవుతుంది, నేషనల్ హైవేస్ స్టేటస్ తెస్తున్నారు, ఇట్లా మెట్రో ఎక్స్పాన్షన్, తర్వాత 4th సిటీ అని మనం మాట్లాడుకుంటే అదొకటి వస్తుంది. సో చాలా వరకు కమెన్స్మెంట్ అవుతున్నాయి. మేబీ నెక్స్ట్ 6 months to 7 months లేకపోతే 1 yearలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం, తురకపల్లిలో పైలట్ ప్రాజెక్ట్స్, టౌన్షిప్స్ కట్టమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. సో దాని మీద ప్రణాళిక చేస్తున్నారు. సో అట్లానే ఈస్ట్ జోన్ ఎలా చేయాలి, లేకపోతే విజయవాడ ఎలా చేయాలి, వరంగల్ హైవే ఎలా చేయాలి, సాగర్ హైవేలో ఏం రావాలి. ఇక్కడ వెస్ట్ జోన్ ఆల్రెడీ మన శ్రీశైలం హైవేలో మనం చూసాం, ఆల్రెడీ కొన్ని చేంజెస్ బాగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే స్లో డౌన్ అయింది అనేది టెంపరీ, తాత్కాలికం. బట్ డెఫినెట్లీ రేట్స్ ఆర్ గోయింగ్ టు గో. ఒకవేళ అంత బిజినెస్ లేకపోతే మార్కెట్లో అయితే రేట్లు పెంచరు. నెక్స్ట్ నువ్వు అడుగుతున్నావు, అది కూడా మాట్లాడదాం. భూమి రేట్లు ఎందుకు పెంచి, ఇప్పుడు ఈ బిజినెస్ లేకపోతే ఎందుకు పెంచుకుంటారు? బిజినెస్ వేరు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఇంకో ఎక్కువ కాలం అయితే వాళ్ళు ఎక్కువ రేటు 20-30% ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటారు. సో దీని మీద మనకి ప్రేక్షకులకు ఏదైనా డౌట్ ఉంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు. మన నెంబర్ స్క్రీన్ ప్లే అవుతుంది. సో దే కెన్ కాల్ దిస్. ఓకే సార్, థ్యాంక్ యూ.